అందరికీ మరణతండి. చూడండి ఇవాళ మా వంటలు చూసారా. ఒకడికేమో అది డైట్ అంటాడు, అది లేహం. ఒకరికేమో దియాయి మరాకు అంటే కోడి మరాకు కూర. ఇద్దరికేమో చూడండి ఇది లెహం అంటే మాంసం, ఇది కూర. ఇదిగోనండి ఒకరికేమో అందరికీ వైట్ అన్నం. చూసారా ఇవాళ ఎన్ని మంటలు. ఇదిగో కోడి కూర చేస్తాం చూడు. ఒక్క నెప్పరికి ఆ కోడి ఎక్కువ తిందని ఇదిగో రెండు ముక్కలకి, ఇదిగో ఈ నాలుగు ముక్కలకి కూర. అదంతా తింటుంది మా బాబాల కోళ్ళ చిన్న కోళ్ళ. ఏం చేయను, మనిషికి ఒక వంట. చూసారా మనకు వంటకు ఒక్కొక్క వంట అండి. ఇలాగ వంట చేయట్లేదు వీడియోలు, ఎందుకంటే అలసిపోతుంది ప్రాణం. ఇలా చేసి అలసిపోతుంది ప్రాణం. ఆ లెక్క ఉడుకుతుంది కానీ అసలు ఈ ఆకుకూర ఎప్పుడు చేసుకోవాలి అంటే అయిపోయాక ఈ కూర తాకినట్టుగా చేసుకోవాలి. పెద్దంట అయితే ఒకటి పర్వాలేదు కదండి. చిన్న వంట అయితే నిజంగా చాలా ప్రాణం తీసుకొస్తాం. అది ఏమీ లేదు. అదే ఒక్క మనిషికి కూర ఉండాలంటే ఒక్క మనిషికి ఏం చేయాలి అంటే మా కూడా అరుస్తాడు. అంతలాగా కారం వేసుకోరండి. పొడి ఇవన్నీ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు వేసానా లేదా పొడి వేయాలి.
ఇదిగో కూర, ఇదిగో 4 మాసం ముక్కలు, దుంపలు. ఇది మా రాత్రి మా జంజంకి, దాని పేరు జంజం. కొంచెం ఉడికాక దగ్గరికి అవుతుంది కదా, అప్పుడు సరిపోతుంది. ఇవాళ వంట ఇదండి, మా వంటకాలు. మా వంటకాలే మా వంటకాలు. అయ్యా అన్నం అయిపోయిందిలే. ఇప్పుడు నా కూర చేసుకోవాలి. ఇప్పుడు మా బాబా వచ్చి అంటాడు, నీకు పని లేదు అంటాడండి. ఇంత వంట చేస్తుంటే ఇదిగో మా ముసలోడికి ఈ సలాతా చూసారా, అన్ని రకాలు కియార్లు, టమాటా చూసారా, టమాటా, కస్, ఇవన్నీ క్యారెట్, అన్నీ సలాతా అది కోసం. ఇంట్లో నుంచొని వంట చేస్తే అంటాడు మా ముసలోడు వచ్చి, ఒక్క మాట్లాడు, మాపిపాయిగా అంటాడంటే ఏంటంటే ఇంకంతే, ఇంకెంత చెప్పినా అంతే అన్నట్టు అనమాట. ఇదండి ఇవాళ మా వంటకాలు. వందనాలు మరణత.